పెరుగుతున్న ఒత్తిడి యువతలో ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా లీనమైపోవడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోవడం, ఇట్లా మత్తు పదార్థాలకు బానిస కావడం, ఇలా అనేక రకాల ఫ్యాక్టర్స్ వల్ల ఇవాళ యువతలో పెద్ద ఎత్తున పెరాలసిస్ పేషెంట్లు పెరిగిపోతున్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత 20 ఏళ్ళకే 25 ఏళ్ళకే ఈ పెరాలసిస్ బారిన పడి నిట్ట నిలువున కూలిపోయే దురదృష్టకరమైన ఘటనలు మనం ఎన్నో చూస్తాం. అసలు యువతలో ఈ పెరాలసిస్ ఎందుకు వస్తుంది, ఈ పెరాలసిస్ రాకుండా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఒకవేళ దురదృష్టవశాత్తు పెరాలసిస్ వస్తే అలాంటి ట్రీట్మెంట్ ఎలా పొందాలి అనే ముఖ్యమైన విషయాలు మనతో తెలపడానికి ప్రముఖ న్యూరాలజిస్ట్ అయిన శ్యామ్ జేఆర్సి నిపుణులు ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం మనం వారి దగ్గర ఉన్నాం. శ్యామ్ జేఆర్సి గారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తన సెంటర్స్ నెలకొల్పి పెరాలసిస్కు సంబంధించిన ట్రీట్మెంట్ను పెద్ద ఎత్తున అందిస్తున్నారు. వారు 20 సంవత్సరాల పాటు దేశ రక్షణ సేవలో ఉండి దేశ రక్షణలో పనిచేస్తున్న సైనికులకు వైద్య సేవలు అందించి ఆ తర్వాత వచ్చి ప్రజాబాహుల్యంలో అనేక మందికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. అంటే యువతలో ఈ మధ్యకాలంలో పెరాలసిస్ ఎక్కువ పెరిగిపోతుంది సార్, కారణం ఏంటి సార్? ఎక్కువగా మారుతున్న జీవన శైలి అని చెప్పవచ్చు. అంటే లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది. పాత రోజుల్లో మరి ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీకి అవకాశాలు ఉండేవి. అంటే ఉదయం లేవగానే పొలం పనులని, నాట్లని లేదా వ్యవసాయ వృత్తి అని. ఈ రోజుల్లో ఏమైందంటే ఎక్కువగా చదువు పెరిగిపోయింది, ఉద్యోగాలు మారిపోయినాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్కి వస్తే మనం డే అండ్ నైట్ షిఫ్ట్లు, డే షిఫ్ట్లు, మెడికల్ షిఫ్ట్ ఉంది మాది. మా మెడికల్లో కూడా డే షిఫ్ట్లు, నైట్ షిఫ్ట్లు. ఒక్కొక్కసారి డాక్టర్లు రెస్ట్లెస్గా పగలనక రాత్రనక పనిచేస్తారు. ఎప్పుడైతే టైంకు నిద్ర లేక, టైంకు ఆహారం లేక ఈ లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అయిందో దాన్ని బట్టి మరి ఎక్కువగా ఈ యొక్క పెరాలసిస్ అనేది చిన్న వయసులో బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, మెటబాలికల్ డిసార్డర్స్, మరి రెగ్యులర్ యాక్టివిటీస్ లేక ఫిజికల్ ఎక్సర్సైజెస్ తగ్గిపోవడం, బ్యాడ్ హ్యాబిట్స్ పెరగడం, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా ఈ పెరాలసిస్కు మరి ముఖ్యమైన కారణాలు. చిన్న వయసులో రావడానికి అయితే బేసిక్ రీజన్స్ అయితే ఇవే అని చెప్పవచ్చు మనం. అంటే వీటి నుంచి యువత ఎట్లా బయటపడాలి సార్? వీటి నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ మనకు పెరాలసిస్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని వెంటనే వైద్యం చేసుకోవాలి. ఈ రోజుల్లో 4 గంటల్లో హాస్పిటల్ రాగలిగితే పక్షవాతం రాగానే టీపీఏ అనే ఇంజెక్షన్స్ ఉంటాయి. టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అంటాం అది. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా పడిపోయిన కాలు, చేయి అంబులెన్స్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి నడుచుకుంటూ ఇంటికి పోవచ్చు. కొన్ని వేల మంది అలా టైంకి వచ్చి ఆ టీపీఏ ఇంజెక్షన్స్ తీసుకొని పక్షవాతం నుంచి పూర్తిగా నార్మల్గా రికవరీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే దీన్ని గుర్తుపట్టడం అన్నిటికంటే ముఖ్యం. అసలు నాకు పక్షవాతం వచ్చిందన్న సంగతి ఆ రోగికి అర్థం కావాలి, ఇంట్లో వాళ్ళకి అర్థం కావాలి. దాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి బీ ఫాస్ట్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. కళ్ళు తిరిగినట్టుగా, చక్కెర వచ్చినట్టుగా అవుద్ది, అది ఒక ప్రైమరీ సిమ్టమ్. తర్వాత ఈ ఫర్ ఐస్ అంటే కళ్ళల్లో తేడా, కళ్ళు రెప్పలు పడకపోవడం కానీ, ఒక్కొక్కసారి కన్ను గుడ్లు లెఫ్ట్ అండ్ రైట్, అప్ అండ్ డౌన్ తిరగకుండా ఏదో ఒక వైపుకు ఫిక్స్ అయిపోవడం కానీ, లేదా డబుల్ విజన్ రెండుగా కనిపించడం కానీ, కంటిలో ఏదైనా మార్పు కనిపించినప్పుడు మనం వెంటనే ఇంట్లో వాళ్ళైనా గుర్తుపట్టవచ్చు. చూడగానే ఆ ముఖంలో కంట్లో మార్పులు కనపడతాయి. తర్వాత బీఈ అయింది కదా, ఫాస్ట్. ఎఫ్ మీన్స్ ఫేస్ డ్రూపింగ్ జరుగుతుంది. అంటే ఈ 2 పక్కల సేమ్ ఒకే రకంగా ఉండదు. మూతిలా ఒక సైడ్ కొంగిపోవడం కానీ ఈ రకంగా ఉంటుంది అన్నమాట. ఆ ఫేస్లో కన్నురెప్పలు ఇటు అంటే స్పందనలు అనేది ఒకవైపు బాగుంటాయి, హావభావాలు ఒకవైపు సరిగా ఉండవు. తర్వాత ఏ ఫర్ ఆర్మ్స్, కాలు కానీ చెయ్యి కానీ వీక్ అయిపోవడం, బలహీనపడి కనీసం ఏది పట్టుకోలేక ఇట్లా లేపడానికి కూడా రాని పరిస్థితి వస్తుంది అన్నమాట. ఎస్ ఫర్ స్పీచ్ అంటే మాటల్లో తేడా, మాట తడబడ్డం కానీ, ఆయన మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఎదుటోళ్ళో క్లియర్గా అర్థమైంది, ఆయన చెప్పేదంతా నత్తిగా ఉంటుంది, నాలుక మందం ఎక్కినట్టుగా ఉంటుంది. సో ఇవి BEFAS, దీస్ ఆర్ ద 5 ప్రైమరీ సిమ్టమ్స్. ఎవరికి అనిపించిన 100% దట్ ఈస్ పెరాలసిస్. దాన్నే స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. T ఫర్ టైం అంటే 4 గంటల టైం అనేది మనకు గోల్డెన్ అవర్స్. ఈ 4 అవర్స్లో మనం హాస్పిటల్ రాగలిగితే
ఈ ఇంజెక్షన్ ఇవ్వడానికి అర్హత ఉందా లేదా? అర్హత అంటే ఏంటంటే బ్రెయిన్లో రకరకాల స్ట్రోక్స్ ఉంటాయి. దాంట్లో ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం, హీమరేజిక్ స్ట్రోక్ అంటాం, ట్రాన్సియంట్ స్ట్రోక్ అంటాం. ఎప్పుడైతే ఈ రకంగా సిటీ స్కాన్లో మనం అది ఏ రకమైన స్ట్రోక్ అని కనిపెడతామో, హీమరేజిక్ స్ట్రోక్లో ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి వీలు లేదు. తర్వాత ఇన్ఫాక్ట్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇస్కీమిక్ స్ట్రోక్లో ఇన్ఫాక్ట్స్ ఇంతకుముందే ఆల్రెడీ ప్యారలైజ్ అయ్యి ఉండి ఇది సెకండ్ టైము లేదా థర్డ్ టైము తెలిసి తెలవక మల్టిపుల్ ఇన్ఫాక్ట్స్ అనేవి ఎప్పుడైతే దానిలో డెవలప్ చేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళల్లో కూడా ఈ ఇంజెక్షన్స్ అంతగా రిజల్ట్స్ ఇవ్వవు. అయితే అక్యూట్ ఇస్కీమిక్ స్ట్రోక్లో మాత్రం 100% ఇవి రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఆ ఇంజెక్షన్ మనం ఇవ్వగలం. కాబట్టి ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే అందుబాటులో ఉన్న న్యూరో సెంటర్కి పరిగెత్తగలిగితే దానికి సంబంధించిన డాక్టర్లు సిమ్టమ్స్ను చూసి హిస్టరీ తీసుకొని ఎవాల్యూషన్ చేసి వైద్యం అందిస్తారు. ఈ అంగవైకల్యం అనేది రాకుండా ఆ యొక్క రోగి తన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. పడిపోయిన కాలు చెయ్యి ఆ నోటి మాటను మళ్ళీ తిరిగి రికవరీ చేసుకోవచ్చు. సార్ యువత అంటే ఎలాంటి ఆహారపు అలవాట్లు ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుంది సార్? దీని బారిన పడకూడదు అంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం కంపల్సరీ. ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారం తీసుకోవాలి. మంచిగా కూరగాయలు, పండ్లు, అన్ని రకాల పప్పులు, మరి ఎక్కువగా నాన్ వెజిటేరియన్ జోలికి పోకుండా అకేషనల్గా నాన్ వెజ్ ప్రాబ్లం ఏం కాదు. అవుట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువగా జంక్ ఫుడ్స్ అవుట్ సైడ్. ఇప్పుడు మన పాలమూరులో ఎలా అంటే సాయంత్రం 6 దాటిందంటే మొత్తం ఎక్కడ చూడండి పకోడీలు, మిర్చి బజ్జకుండా జంక్ ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువగా యువత ఇష్టపడి వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. రెండవది టైంకు నిద్రపోవడం. ఒక వ్యక్తి 8 గంటలు కనీసం నిద్రపోవాలి. దాంట్లో 6 గంటలు ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా ఆ వ్యక్తి నిద్రపోవాలి. కాబట్టి ఆ నిద్ర కరెక్ట్ ప్రాపర్ టైంకు మెయింటైన్ చేయాలి. ఆహారం కూడా ప్రాపర్ టైంకు తినాలి. తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి పోకూడదు. ఏదో హీరోయిజం చూపించుకోవడానికి కాలేజ్ డేస్లో సిగరెట్లు, మందు అలవాటు చేసుకున్న యువత రానది బానిసత్వంగా మారిపోయి ఆరోగ్యవంతమైన గుండెను, కిడ్నీను, లివర్ను, బ్రెయిన్ను, నరాలను అన్నిటిని కూడా నాశనం చేసుకుంటూ ఉంటాడు. తర్వాత ఈ రోజుల్లో అన్నిటికంటే ఎక్కువగా లేజినెస్ అనేది ఎక్కువ మందిలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది, కన్వీనియన్స్ పెరిగిపోయింది. ప్రతిదానికి కూడా ఈజీగా రిమోట్ నొక్కితే పనులు అయిపోయే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్ బొత్తిగా తగ్గిపోయినాయి. కూర్చునే పనులు ఎక్కువ వచ్చాయి, ఏసీ రూమ్లో చేసుకునే పనులు ఎక్కువ వచ్చాయి. ఈ సీడెంటరీ లైఫ్ ఉన్న వాళ్ళు వారి శరీరం కోసం కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీస్, గ్రౌండ్కి పోవడం, వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, నచ్చిన స్పోర్ట్స్ ఏదన్నా ఆడడం, స్విమ్మింగ్ చేయడం, సైక్లింగ్ చేయడం, ఏదో ఒక రకంగా మన శరీరాన్ని శ్రమ పెట్టాలి, చెమటలు కార్చాలి. మన శరీరాల్లో వ్యర్థమైన కొవ్వులు పేరుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకునేటట్లుగా ఈ యాక్టివిటీస్ మెయింటైన్ చేయాలి. వీటన్నిటితో పాటు ప్రశాంతత, నెమ్మదికరమైన జీవితాన్ని జీవించడానికి మనం ఇష్టపడాలి. ప్రతి చిన్నదానికి ఆవేశపడి గొడవలకు పోయి, కొట్లాటలకు పోయి, ముక్కు మీదనే కోపం పెట్టుకొని బ్రతుకు ఎవరు కూడా బ్రతకూడదు. ప్రశాంతంగా ఉండాలి. పోయేటప్పుడు బండి తగులుతుంది, సైకిల్ తగులుతుంది, కార్ తగులుతుంది, ఆటో తగులుతుంది. ఆ చిన్న వాటి దగ్గర పెద్దగా గయ్యని గొడవలు పెట్టుకుంటారు, బీపీ పెంచుకుంటారు. పెరిగిన బీపీ బ్రెయిన్లో రక్తనాళం చిట్లిపోయి బ్లీడింగ్ అయిపోయి చివరికి వాడు హాస్పిటల్ వరకు వచ్చేటప్పటికి కూడా వైద్యం చేయలేని పరిస్థితుల్లో చనిపోయిన కేసెస్ మేము ఎన్నో చూసాం. పెద్ద ఏజ్ ఏముండదు, 25 to 30 ఇయర్స్లోనే ఇవన్నీ జరిగాయి. సరదాగా స్నేహితులతో ఉంటారు, ఏదో చిన్న ఇష్యూ దగ్గర పెద్దగా గొడవ పడతారు, కొట్టుకుంటారు. ఇంట్లో భార్య మీద అరుస్తారు, పిల్లల మీద అరుస్తారు, తల్లిదండ్రుల మీద ముసలి వాళ్ళైనా తల్లిదండ్రుల మీద అరుస్తారు. కోపం తగ్గించుకోవాలి, నెమ్మదికరమైన జీవితాన్ని జీవించాలి, ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ బతకాలి, నలుగురితో కలవాలి. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. మరి యంగ్స్టర్స్ అందరూ కూడా వీటిని ఫాలో కావాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. సార్ మీరు చెప్పినది చాలా ఇన్స్పైర్ సార్, యూత్కి ఎంతో ఉపయోగపడేది సార్. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, 20 ఏళ్ళు దేశ సేవలో ఉన్నారు, భరతమాత ముద్దు బిడ్డగా ఎంతోమందికి సేవలు అందించారు. అంటే మీ సర్వీస్ ఎట్లా కొనసాగింది సార్ అక్కడ? మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎట్లా వచ్చారు సార్? సెంట్రల్ గవర్నమెంట్లో జాయిన్ అయ్యానండి. ఆ తర్వాత నాది డిఎం ఎప్పుడైతే కంప్లీట్ చేశానో, నా ఇన్ సర్వీస్లోనే నా ఎడ్యుకేషన్ అంతా జరిగింది. డిఎం ఎప్పుడైతే కంప్లీట్ చేశానో అప్పుడు ఏ జిల్లాలో న్యూరాలజిస్టు లేడో
ఆ జిల్లాలో నా ప్రాక్టీస్ ప్రారంభించాలని ఒక ఆలోచనతో నేను హైదరాబాద్ స్థానికుడిని. తెలంగాణలో ఏ జిల్లా మరి రిక్వైర్మెంట్ ఉంది అని వెతికినప్పుడు నాకు ఈ పాలమూరు జిల్లాలో మరి అప్పటికి ఏ న్యూరాలజిస్ట్ లేరు 2016లో. అసలు ఇవి స్టార్ట్ చేయడానికి కూడా మూల కారణం ఏంటంటే 4 గంటల్లో రోగి హాస్పిటల్కి వస్తేనే ఆ టీపీ అనే ఇంజెక్షన్ పనిచేస్తుంది. దాని తర్వాత హాస్పిటల్కు రోగి వస్తే ప్రాణం కాపాడగలమేమో కానీ పడిపోయిన కాలు చేయిని మనం వెంటనే తిరిగి తేయడం అనేది అసాధ్యం. మళ్ళీ దానికి రీహాబిలిటేషన్ పెట్టుకొని 6 నెలలు సంవత్సరం మరి దాంట్లో రికవరీ కావచ్చు కాకపోవచ్చు. మరి ఇది సాధ్యం కావాలి అంటే నేను హైదరాబాద్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తే ఇది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. ఎందుకంటే చుట్టుపక్కల జిల్లాలో వాళ్ళు హైదరాబాద్ దాకా అంతసేపట్లో రీచ్ అవ్వడం అది అందరికీ కూడా సాధ్యపడదు. కాబట్టి ఏం చేయాలి, మరి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ ఏరియాస్లో స్ట్రోక్ యూనిట్స్ ఓపెన్ చేయాలి అని హైదరాబాద్ నుంచి మొదలుకొని షాద్ నగర్, మహబూబ్ నగర్, నారాయణపేట, రాయచూర్ అలా స్ట్రోక్ యూనిట్స్ ప్రారంభించాం. ప్రతి స్ట్రోక్ యూనిట్లో కూడా ఈరోజు వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికి పక్షవాత లక్షణాలు కనిపించినా వాళ్ళు వెంటనే అక్కడున్న యూనిట్కి వెళ్ళిపోతే ఆ యూనిట్లో మరి ఆన్ డ్యూటీలో ఒక డాక్టర్ ఉంటాడు. వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి మరి అది ఏ రకమైన స్ట్రోకు, ఈ ఇంజెక్షన్ వారిలో ఉపయోగపడుతుందా లేదా అని డిసైడ్ చేసి దాన్ని బట్టి వైద్యం అందుద్ది. అంటే ఏమవుతుందంటే మన పాలమూరు ఇంత పెద్ద జిల్లాలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలన్నింటిలో కూడా ఈ యొక్క స్ట్రోక్ యూనిట్స్ మేము ఓపెన్ చేయడం ద్వారా ఇప్పటికీ కొన్ని వేల మందిని సకాలంలో వైద్యం అందించి అంగవైకల్యంతో మరి పక్షవాతంతో మంచం పట్టకుండా తిరిగి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి మరి ఇది ఉపయోగపడింది. అందుకనే ఈ యొక్క స్ట్రోక్ యూనిట్ మరి ఇన్ని బ్రాంచెస్ నేను విజిట్ చేస్తూ ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసి వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా విజిట్ చేస్తూ మరి ఈ రకంగా నా సర్వీసెస్ అందించడం జరిగింది. ఎందుకంటే నేను డిఫెన్స్లో పనిచేసిన వ్యక్తిని. డిఫెన్స్లో పనిచేయడం అంటేనే దేశం కోసం చేసిన వ్యక్తిని. ప్రజలకు నా ద్వారా ఏదో ఒక రకంగా ఉపయోగపడాలని కోరుకున్నాను. కాబట్టి ఇంత ప్రయాసపడి ఇంత ఖర్చు పెట్టి మరి ఇన్ని సంవత్సరాల నుంచి 2016 నుంచి ఈ ప్రాంతం అంతా కూడా మరి నేను వైద్య సేవలు అందిస్తూ ఉన్నాను. నా వరకు నేను సుఖంగా ఉండాలనుకుంటే హైదరాబాద్లో బోలెడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎక్కడ కూర్చున్నా నా శాలరీ నాకు వస్తుంది. నా వరకు నేను హ్యాపీగానే ఉంటాను. కానీ నా ద్వారా నా తోటి వారికి ఏమైనా ప్రయోజనం ఉందా అన్న ఆలోచన నన్ను ఈ రకంగా మరి ఎన్నో స్ట్రోక్ యూనిట్స్ ఏర్పాటు చేయడానికి మరి అది కారణమైంది. సార్ మరి ముఖ్యంగా చెప్పండి సార్, అంటే మీరు లోకల్లో ఉన్నారు, 6 ఏళ్ళ నుండి చూస్తున్నారు, గౌరవ మంత్రి గారు తమరికి బాగా క్లోజ్ సార్. అంటే ఈ డెవలప్మెంట్ మీరు వచ్చినప్పుడు ఎట్లుంది, ఈ 6 ఇయర్స్ ఎట్లా కనిపించింది సార్? 2016లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు జడ్చెర్ల దాకా హైవేలో బాగానే వచ్చాయి. కానీ జడ్చెర్ల నుంచి ఇటు దిగేలోగా రోడ్ అంతా కూడా మరి చెత్త చెదారంగా ఉంది. అరే ఇలాంటి ఏరియాను నేను హైదరాబాద్ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ మరి అసలు ఇక్కడ మేము యూనిట్ ఎస్టాబ్లిష్ చేయగలమా? ఊరంతా చూస్తే మరి అది ఒక ఊర్లానే ఉంది కానీ జిల్లాలాగా లేదు. తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్కి తీసుకుపోయారు, నారాయణపేట, వనపర్తి, జడ్చెర్ల. ఈ ఏరియాస్ చూస్తే అవి మహబూబ్ ట్రెండ్లో ఉన్నాయి. వామో ఈ ప్రాంతాల్లో అసలు మేము పని చేయగలమా? మాకు డ్యూటీ డాక్టర్స్ దొరుకుతారా? నర్సెస్ దొరుకుతారా? టెక్నికల్ స్టాఫ్ దొరుకుతుందా? హైదరాబాద్ నుండి ఇడికి తేవాలి అని అంటే అసలు వాళ్ళు వస్తారా ఇలాంటి ప్రాంతానికి? ఎందుకంటే కారు పోతూ ఉంటేనే కారు పోతుందా, పంచర్ అవుతుందా, రిటర్న్ పోగలమా లేదా? అంత అధ్వాన్నమైన పరిస్థితుల్లో మేము ఇక్కడికి వచ్చాము. కానీ కళ్ళ ముందు చూస్తూ ఉండగానే వర్క్స్ మొదలయ్యాయి. రోడ్ వైడనింగ్ వర్క్ ఒకటి, తర్వాత వాటర్ పైప్ లైన్ వర్క్ ఒకటి, సెంట్రల్ లైటింగ్ వర్క్ ఒకటి. ఈ డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాయి కాబట్టి డైలీ వర్క్ ప్రోగ్రెషన్ అనేది అర్థమవుతూ ఉంది. చూస్తూ ఉండగానే రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు ఎంత అద్భుతంగా మారిపోయిందంటే పాలమూరు అసలు చూసే అర్థం కావట్లే. ఇప్పుడు మా హైదరాబాద్ ఎంత అందంగా తయారైందో పాలమూరు కూడా నిజంగా అంతే అందంగా తయారైంది. ఇప్పుడు ఫెసిలిటీస్ అన్నీ పెరిగాయి. ఎలక్ట్రిసిటీ డిస్టర్బెన్స్ లేదు, వాటర్ డిస్టర్బెన్స్ లేదు, రోడ్ వైడెన్ అయిపోయింది, ట్రాఫిక్ కన్వీనియన్స్ వచ్చింది. నిజంగా గ్రేట్ డెవలప్మెంట్స్. మినిస్టర్ గారు అంత పర్సనల్గా మరి ఈ యొక్క జిల్లాను డెవలప్ చేయడం అనేది నిజంగా ఆశ్చర్యం అనిపించింది. మరి ఎంతోమంది మినిస్టర్స్ను, ఎంతోమంది రాజకీయ నాయకుల్ని మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ
ప్రతి ఒక్కరూ పనిచేసే వాళ్ళు మనకు దొరకరు. మరి మన మినిస్టర్ గారు ప్రత్యేకంగా ఆయన అంత శ్రద్ధ తీసుకొని ఆయన ఇంతగా డెవలప్ చేశాడంటే ఈజ్ రియల్లీ వండర్ఫుల్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ.